మొదటి స్థానం ఇవ్వకపోతే పాపము గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీ హృదయము కేంద్రంగా ఉండాలి. మీ హృదయములో దేవుడు నివసించాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మని దుఃఖపరిచేకొలితే మీకు ఏమవుతుందంటే, దేవుడు మన మధ్య నివసిస్తున్నాడు. దేవుని రాజ్యం మన మధ్యన ఉన్నది. దేవుని రాజ్యం మనతోనే ఉన్నది. దేవుని రాజ్యము మనకు సమీపంగా ఉన్నది. పరలోక రాజ్యం మనకి సమీపంగా ఉన్నది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు కదా. మన మధ్యన దేవుడు ఉన్నాడు. ఎలా చెప్తారండి మీరు? అయ్యో దేవుడా ఎలా చెప్తారు? చూడండి, న్యాయాధిపతుల్లో చూడండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు వెళ్తున్న దారిలో ప్రతిమల్ని పూజించారు. దేవుడి కోపం పుట్టించారు. చూడండి, యెహోవా కన్నుల ఎదుట కీడు చేశారు. ఐగుప్తు దేశం చుట్టూ ఉన్న దేవతలను పూజించుని పట్టారు. పాపం చేయటం, దేవతలను పూజించటం, పరిశుద్ధంగా ఉండడానికి దూరంగా ఉండటం, హృదయము కేంద్రంగా భావించాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరచగలిగితే మీరు చాలా మూల్యం చెల్లించక తప్పదు. పాపానికి దూరంగా ఉండండి. పాపము మిమ్మల్ని పట్టిస్తుంది. పాపము మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్ళిపోతుంది. పాపము మిమ్మల్ని వేడిలు, సంఖ్యలతో, బంధకాలతో బంధించేస్తుంది. మీ హృదయము కేంద్రంగా చేసుకోవాలి. మీ హృదయము కేంద్రంగా చేసుకున్నప్పుడు మీరు దేవునికి చోటిస్తే, దావీదు ఎక్కడికి వెళ్ళినా జయము 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 పొందాడు. ఎదోమీయులు దావీదును దాసులుగా ఎదోమీయుల్ని జయించాడు. ఫిలిష్తీయుల్ని జయించాడు. అమోలీకీయుల్ని జయించాడు. మోయాబీయుల్ని జయించాడు. సిరియాల్ని జయించాడు. ఈ జయ జీవితము ఎలా వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. శక్తి చేతను బలము చేతను కాదు, నా ఆత్మ చేతను ఇది జరుగును. చూడండి, శక్తి చేతనైనను బలము చేతను ఇది కాదు, ఆత్మచేతనే ఈ కార్యాలు జరుగుతాయి. దేవుడికి మీరు కనెక్ట్ అయి ఉంటే, దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. నా దగ్గరికి రండి, నాతో ఉండండి, చెడును అసహించుకోండి. దేవుడికి తెలుసండి, ప్రతి క్షణము తెలుసండి. శరీరము ఎలా కనెక్ట్ అయితే నువ్వు ఏన్ని ఆశిస్తావో, దేని వైపుకి వెళ్తావో, నీ గురి